చేసిన ముఖ్యమంత్రి పరిపాలన ఎప్పుడైనా చూశారా? ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు సాధించింది ఇది. నేను చెప్పటల్లా మద్యం ద్వారా 1,50,000 కోట్ల రూపాయల విక్రయాలు చేశారని, ఇసుక అమ్మకాల ద్వారా ఏడాదికి 2,000 కోట్ల రూపాయలు అమ్మాడని నేను చెప్పడంలా, విద్యుత్ ఛార్జీల ద్వారా 8 రకాల ఛార్జీల ద్వారా ఏటా 50,000 కోట్ల రూపాయలు మన మీద భారం వేశాడని నేను చెప్పడంలా, ఈ రాష్ట్రంలో గంజాయి దొరుకుతుందని నేను చెప్పడంలా, డ్రగ్స్ దొరుకుతుందని చెప్పడంలా, కోవిడ్లో మరణాలు ఎన్నో కూడా లెక్క పెట్టలేకపోయామని చెప్పి నేను చెప్పడంలా. ఏం చెయ్యాలి రాష్ట్రం కాపాడాలంటే 28 రాష్ట్రాల ముందు నవ్వులు పాలయ్యి రాజధాని లేకుండా ఈ దేశం గర్వించే విధంగా ఒక్క మాటతో 34,348 ఎకరాలు ఇచ్చిన ఈ దిరోదత్తమ తల్లులకు మనం ఇచ్చే పరిష్కారం ఏంటి? మళ్ళీ ఇప్పుడు 4వ రాజధాని అంటాడంట. ఎవడో తిక్కలోడికి తలంబరాలు పోస్తే పీటల మీద కూర్చొని ఏరుకొని తిన్నాడంట. వైవి సుబ్బారెడ్డి గారి పరిస్థితి అలా ఉంది. పాలిస్తున్నారా, చంపేస్తున్నారా? శ్రీకృష్ణార్జునులు మీ ముందున్నారు, కార్యం దగ్గరలో ఉంది. యుద్ధంలో మేము ఉంటాం, గెలిచి తీరాలి. ఆంధ్రుల పౌరుషాన్ని కాపాడుకోవాలి. ఏది పోగొట్టుకుందో రాష్ట్రం, మళ్ళీ ఇటువంటి పాలకుడు తెలుగు నేల మీద కనిపించకూడదు. నా తోటి మిత్రుడు సురేష్ కుమార్ గారికి, ఒక దళిత బహుజన కులాలకు చెందిన బాలకోటకి ఇంత అపూర్వమైన వేదిక మీద ఒక చిన్న అవకాశం కల్పించిన నా తోటి జర్నలిస్టుకి నేను సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మాట్లాడాలి ప్రజలారా, నాయకులతో మాట్లాడాలి. నేను ఒక మాటే చెప్తున్నా, రాముడంటే రావణాసురుని చంపడమే కాదు, పాదం తోకితే రాతిగా మార్చినోడు రాముడు, శబరి ఇచ్చిన దూరపాలన తిన్నోడు రాముడు. కాబట్టి ధర్మపాలన. కృష్ణ భగవానుడు అంటే కుచేలుడు తెచ్చిన అటుకుల్ని అంతే ఆప్యాయంగా తిన్నవాడు. పాలకులకు ఆ ప్రేమ ఉండాలి, ప్రజల పట్ల ఆ నీతి ఉండాలి. అలాంటి యుద్ధం జరగాలి. గెలిచి తీరుతాం, ఈ రాష్ట్రాన్ని మార్చుకొని తీరుతాం. నాకు ఇచ్చిన అవకాశానికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై అంబేద్కర్. థ్యాంక్ యూ బాలకోటయ్య గారు. ఇందాక ఆఫీస్ నుంచి వస్తుంటే రామకృష్ణ గారు అడిగారు, 2 నిమిషాలు మాట్లాడమంటావు అన్నారు. నాకు బుద్ధి లేక 10 నిమిషాలు అన్నాను. నన్ను నేను సవరించుకుంటున్నాను. ఆయనకి 5 నిమిషాల సూత్రం వర్తిస్తుంది. పైగా క్రమశిక్షణ గల పార్టీ నాయకుడు కాబట్టి ఆ క్రమశిక్షణ పాటిస్తారు ఆయన. సభకు నమస్కారాలు. నేను అందరికంటే ముందుగా మన పుస్తక రచయితకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఒకటేమో ఆయన పుస్తకం రాసినందుకు, రెండోది ఏమంటే ఈ మీటింగ్కి పెట్టి నన్ను కూడా పిలిచినందుకు. కారణం ఏమంటే ఈ అమరావతి రాజధాని సమస్య వచ్చినప్పటి నుండి